వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం కొర్రలతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొర్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కొర్రలలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అనేవి చాలా ఉంటాయి. మరి ఈ కొర్రలతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వీటిని కొర్రలు అంటారు. నేను ఈ కొర్రల్ని 1 కప్పు తీసుకున్నాను. ఒక గిన్నెని తీసుకొని అందులో ఈ కొర్రల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని 2 లేక 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకొని ఈ కొర్రల్ని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరొక గిన్నె తీసుకొని ఒక 1/2 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా 2 లేక 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ మినప్పప్పు మెంతులను కూడా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు అటుకులను వేసుకొని వీటిని కూడా 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఈ అటుకుల్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ అటుకులు నానేలోపు మనం 6 గంటల పాటు నానిన కొర్రల్ని, మినపప్పుని ఇంకొకసారి బాగా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న మినప్పప్పు, మెంతులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత నీళ్లు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 20 నిమిషాల పాటు నానిన అటుకులను కూడా వేసుకొని వీటిని మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా నాననివ్వాలి. అంటే 8 లేక 10 గంటల వరకు నానాలి. చూడండి, పిండది బాగా పొంగింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పుని వేసుకొని ఉప్పు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పెనాన్ని వేడి చేసుకుందాం. పెనం వేడైన తర్వాత గరిటెతో కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగా దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశకి నూనెని కూడా వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. చూడండి, ఇలాగా ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు అంచుల్ని నెమ్మదిగా తీసుకుంటూ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం వరకు కాలనివ్వాలి. రెండో వైపు కూడా కాలింది కదా. ఇప్పుడు ఈ దోశని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, కొర్రలతో దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశలో కొబ్బరి చట్నీ, కారపొడితో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.